తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. నోటిఫికేషన్ ప్రక్రియ రిలీజ్ కావడంతో పలు పార్టీల అభ్యర్థులు గెలిపే దిశగా పావులు కదిపే ప్రయత్నం చేస్తున్నారు. వినూత్న రీతిలో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలలో ఇప్పటికే ఎన్నికల కోలాహలం మొదలైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే మొదటి, రెండో దశ నామినేషన్ల స్వీకరణ కూడా పూర్తయిపోయింది. నేడు మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు గెలిపే దిశగా తహతహలాడడంతో పాటు ఇప్పటికే తమ నామినేషన్లను కూడా సమర్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు సంబంధించి లింగంపేటకు చెందినటువంటి మహమ్మద్ కాషిఫ్ అనేటటువంటి సర్పంచ్ అభ్యర్థి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున తన నామినేషన్ను దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి నిలిచినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అధికార పార్టీ తరపున నిలబడినటువంటి తనకు ప్రజా మద్దతు ఏ రకంగా ఉంది, విజయం సాధించే దిశగా ఎలాంటి అడుగులు వేస్తున్నారన్నటువంటి అంశాలకు సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అధికార కాంగ్రెస్ పార్టీ తరపున మీరు బరిలోకి దిగినటువంటి పరిస్థితి లింగంపేటలో ఎట్లా ఉంది? ఇక్కడ ప్రజా మద్దతు కావచ్చు, ఇక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు మీరు అవగతం చేసుకున్నారు? పరిస్థితులు కాంగ్రెస్కు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముందుగా మా డైనమిక్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న గారు చాలా బ్రహ్మాండమైన రీతిలో లింగంపేటను డెవలప్ చేసిర్రు. మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇక్కడ పోషమ్మ రోడ్ ఉంది అది కావచ్చు, మాకు మళ్ళీ పానాది రోడ్ అని ఇక్కడ ఒకటి ఉండే అది కావచ్చు. అది ఎట్లాంటి దుస్థితిలో ఉండే అంటే అక్కడ వెహికల్లు పోతే వెహికల్లు పంక్చర్ అయ్యే రీతిలో ఆ రోడ్డు ఉండే. కానీ మా మదనన్న రావడంతోనే ఒక కోటి రూపాయలతోటి పోషమ్మ మరియు ఈ పానాది రోడ్ వేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరియు ఇంద్రమ్మ ఇల్లులతోటి కూడా పబ్లిక్ మేము ప్రచారంకి వెళ్తే వాళ్ళు ఒకటే అంటారు, మేము కాంగ్రెస్ కోటేస్తాం, మదనన్న కోటేస్తాం, మదనన్నతో మీకు దించరు కాబట్టి మీకు కోటేస్తామని అంటారు. అంటే లింగంపేట గ్రామ పరిసర ప్రాంతంతో పాటు లింగంపేట హెడ్ క్వార్టర్లో ప్రజాదరణ కాషిఫ్కి ఏ రకంగా ఉంది? అధికార పార్టీ నుంచి వల్ల మీరు బరిలోకి దిగారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎట్లా ముందుకు వెళ్తున్నారు ప్రచారంలో? ముందుగా మా మదనన్న గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఒక యువతకు ఆయన ప్రోత్సాహంతో నాకు లింగంపేట సర్పంచ్ అభ్యర్థిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అందుకే ఆయనకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఇంతకుముందు కూడా ఇక్కడ అభివృద్ధి చేసినాం, మదనన్న గారి అండతో ఇంకా అభివృద్ధి చేస్తాం. మా లింగంపేట ప్రజలు చాలా సౌమ్యులు, బుద్ధిమంతులు కాబట్టి అభివృద్ధి వైపు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది. అంటే గత పాలనలో కావచ్చు, గతంలో పనిచేసినటువంటి నేతలు లింగంపేటను ఏమాత్రం అభివృద్ధి చేయలేదంటారా? ఇక్కడ ఇప్పుడు మా పోషమ్మ వెళ్ళే రోడ్డు అట్లనే ఉండే, మళ్ళీ మా ఇక్కడ వెళ్ళే ఏమంటారు మా పానాది రోడ్ అల్లనే ఉంది. రేషన్ కార్డులు గత 15 సంవత్సరాల నుంచి ఎవరికి రాలే. ఇప్పుడు ఇంచుమించు 600 రేషన్ కార్డులు లింగంపేటలో వచ్చినాయి, ఆల్రెడీ అయినాయి. మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లులు కూడా ఇంచుమించు 100 దాటినాయి, స్లాబులు అయిపోయినాయి. అవి వాళ్ళకు బిల్లులు కూడా ఫస్ట్ ఫేస్ పడ్డాయి, బేస్మెంట్ పడ్డాయి. వాళ్ళ దగ్గర మేము ప్రచారంకు పోతే వాళ్ళే అన్న మేము మీకు మా ఇంటిది కాదు, ఇటుపక్క అటుపక్క కూడా మీకు ఓటు వేయించి గెలిపిస్తాం, మీరు ఉంటే మదనన్న ఉంటే మాకు ఇంకా అభివృద్ధి అవుతుంది అని వాళ్ళే కోరడం జరుగుతుంది. లింగంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి నుంచి పార్టీ తరఫున బరిలోకి దిగిన మహమ్మద్ కాషిఫ్ అనేటటువంటి ఒక అభ్యర్థి ప్రజలకు ఏ రకంగా వెళ్ళబోతున్నారు, గెలిపే దిశగా ఎలాంటి పావులు కదపబోతున్నారు, ప్రతిపక్షాల వ్యూహాలను ఎలా తిప్పికొచ్చే అవకాశం ఉంది మీ ప్రచార హోరులో? ఇప్పుడు లింగంపేట ఎలా అంటే నీళ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ వ్యవస్థ కావచ్చు, మరియు యువతకు ఉపాధి హామీ, మళ్ళీ మహిళలకు స్వయం ఉపాధి హామీ, ఈ 5 మేము బేస్ తోటి ప్రజల్లో వెళ్తున్నాం. చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాకు పట్టం కట్టేటట్టుకు సిద్ధంగా ఉన్నారు. లింగంపేట ప్రజలకు, ఓటర్లకు మీ తరపున పార్టీ తరపున ఎలా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది ఓట్లను అడిగేటటువంటి పరిణామ క్రమంలో? ఇప్పుడు లింగంపేట ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నా, ఏమనగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మీ లింగంపేట సర్పంచ్ బరిలో ఉన్నాను కాబట్టి మీరు నాకు 2 అండదండలు ఉన్నాయి. మా మదనన్న గారు ఎమ్మెల్యే, మా సొంత మామయ్య నా మొయిన్ అహ్మద్ ఖాద్రి అడ్వకేట్ గారు, వారు కూడా ఇక్కడ లోకల్లో చాలా సేవలు చేసినాయి. ఆ ఇద్దరితోటి నేను అండదండలతోటి మళ్ళీ లింగంపేట ప్రజలకు ఇంకా అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను.
సో మొత్తం మీద చూసాం కదా, మొహమ్మద్ కాసిఫ్ అనేటటువంటి ఓ అభ్యర్థి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచారు. ఇక్కడ ఓ జనరల్ కేటగిరీకి సంబంధించి సర్పంచ్ స్థానం రిజర్వ్ అయింది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ప్రతిపాదిత అభ్యర్థిగా మొహమ్మద్ కాసిఫ్ మాత్రం ఎట్టకేలకైతే బరిలో నిలిచారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎట్టకేలకు రేపమాపో తన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 8 మంది కూడా వేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలో అధికారికంగా మదన్ మోహన్ రావు సహకారంతో సారథ్యంలో ఎటకెలకైతే ఎమ్మెల్యే ప్రతిపాదిత అభ్యర్థిగా ఎటకెలకు మొహమ్మద్ కాసిఫ్ మాత్రమే వాళ్ళ బరిలో నిలిచినటువంటి పరిస్థితి. అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ వారన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రజలకు వెళ్తామని, అదే సమయంలో అధికార పార్టీకి పట్టం కట్టేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా సంసిద్ధమై ఉన్నారు. ఇప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలనతో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తాము ఈసారి విజయం సాధించబోతున్నాము స్థానిక సంస్థల ఎన్నికల్లో. మరోవైపు అభివృద్ధి పరంగా బాటలు వేసేందుకు రేవంత్ సర్కార్ కూడా సంసిద్ధమైనట్లుగా ఉందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి లింగంపేట ప్రజలు ఎవరికి ఓటేస్తారు, మొహమ్మద్ కాసిఫ్ను ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారో తెలియాలంటే మనం ఎన్నికల వరకు ఆగవలసిందే. ఓవర్ టు స్టూడియో.